ఇప్పుడు అమ్మా జీవితం ఈరోజు నేను పొద్దున్నే 6 గంటలకు లేచేసానా? ఓ ఏదో ఒక రోజు లేచాను కదా, అందుకే పట్టించుకోవట్లేదు అనుకుంటా. ఇప్పుడు అమ్మా ఈరోజు కూడా పొద్దున్నే 6 గంటలకు లేచేసానా? చెప్తారా పిల్లోళ్ళు ఇంత మార్పు వచ్చిందన్న ఇంత సంతోషం కూడా లేదు మొహంలో. ఈరోజు కూడా 6 గంటలకి లేచానా? నేను వస్తూ వస్తూ మంచోడిని అయిపోతున్నా. అమ్మా నాలో నీకేమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? పోయి పోయి మిమ్మల్ని అడుగుతున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఎస్, నేను ఈరోజు కూడా పొద్దున్నే 6 గంటలకు లేచాను. అమ్మా ఇటు తిరుగు. నేను ఎవరిని? నీ కొడుకుని. ఇన్ని రోజులు పక్కింటోడు చూడు పొద్దున్నే లేస్తున్నాడు, పక్కింటోడు చూడు పొద్దున్నే లేస్తున్నారని నన్ను ఎంత తిట్టావు. నేను లాస్ట్ 4 రోజుల నుంచి కరెక్ట్గా 6 గంటలు లేస్తున్నాను. నీ మొహంలో ఇంత సంతోషమైన ఉందా? నేను చెప్పేది వినరా? నేను ఈరోజు నేను చెప్తాను మీరు వినాలి, సరేనా? నేను చెప్తాను మీరు వినాలి. అదే పక్కింట్లో వాళ్ళు కొంచెం చేస్తే వాళ్ళ అమ్మ నాన్న ఇంతగా మెచ్చుకుంటారు. నేను ఇంత చేసినా మీరు ఇంత కూడా నన్ను మెచ్చుకోవట్లేదే. అయినా నేను పోయి పోయి మీతో మాట్లాడుతాను చూడండి, నా బుద్ధి తక్కువ. నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ దేవుడా, ఫైనల్ గా మా అమ్మకి బుద్ధి తెప్పించావు. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని అక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడ సెల్స్లు అమ్ముతారు. ఆ సెల్స్ తీసుకొచ్చి అక్కడ వాచ్లో వేయి. ఆ వాచ్లో బ్యాటరీలు అయిపోయి 4 రోజులైంది. కనీసం తీసుకొచ్చి వేయాలన్న ఆలోచన ఉందా? ఇంతవరకు 10 గంటలకు లేచేవాడు, కానీ ఇప్పుడు 12 గంటలకు లేస్తున్నావు. చుట్టుపక్కల వాళ్ళని చూస్తే నాకు కడుపు రగిలిపోతుందిరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా తిట్టేది చాలా ఉంది.